రెండవది, మనం పడమర అభిముఖంగా కూర్చొని భోజనం చేయడం మూలంగా మనకు జరిగేటటువంటి లాభాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే సూర్య భగవానుని వైపు, తూర్పు వైపు కూర్చొని సూర్య భగవానుని వైపు వెన్నును చూపిస్తూ మనం ఈ పడమర వైపు చూస్తూ భోజనం చేయడం మూలంగా మనకు ఆరోగ్య సమస్యలు ఏవి ఉండవు. ఎందుచేతనంటే నీ వెన్నే నీ ఆరోగ్యం. నీ వెన్ను అనేది పుష్టిగా ఉంటుంది. ఆ సూర్య భగవాను యొక్క సూర్యకిరణాలు నీ వెన్నును తాకి ఆ వెన్నును మొత్తం శుభ్రం చేసి శుద్ధి చేసి నీకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పటికీ ఆ వ్యాధులను తొలగించి వేస్తాడు. నీకు ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలను కలిగివ్వకుండా, జన్యు దోషాలు ఉన్నప్పటికీ అంటే DNA పరమైనటువంటి దోషాలన్నీ మన వెన్నునే అంటి ఉంటాయి. కాబట్టి ఆ సమస్తమైన దోషాలను ఆ సూర్య భగవానుడు యొక్క కిరణ కాంతి చేత నీ సమస్తమైన దోషాలు తొలగిపోయి నీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అంటే ఆరోగ్యాన్ని కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరూ పడమర అభిముఖంగా కూర్చొని భోజనం చేస్తే వారికి ఆరోగ్య సమస్యలు అనేవి ఏర్పడవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పడమర అభిముఖంగా ఉండి, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రధానంగా పడమర అభిముఖంగా ఉండి వారు ఈ విధంగా భోజనం చేస్తూ ఉండడం మూలంగా వారి యొక్క అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ సూర్య భగవానుడు నీ వెన్నును మొత్తం శుద్ధి చేసి నీకు సకల శుభాలను అందజేస్తాడు. ఈ రకంగా మనకు ఆరోగ్య సమస్యల నుంచి దూరం కావడానికి పడమర అభిముఖమై కూర్చుంటే మనకు శుభం జరుగుతుంది. ఇక మనం ఒక వితండవాదన చేస్తూ ఉంటాం. దక్షిణం వైపున కూర్చుంటే ఇలా జరుగుతుందా అండి, ఉత్తరం వైపున కూర్చుంటే ఆర్థికంగా మనకు లాభం జరుగుతుందా, తూర్పు అభిముఖమై కూర్చుంటే మనకు చదువు వస్తుందా, పడమర అభిముఖంగా కూర్చుంటే మనకు రోగాలు పోతాయా అన్నటువంటి అనుమానాలు అనేవి మనకు చాలానే ఉంటాయి. ఎందుకంటే మనం ఎల్లవెల్లా దక్షిణాభిముఖులమై భోజనాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రకమైనటువంటి అనుమానాలు అనేవి మన పెద్దల పట్ల మనకు వస్తున్నటువంటివి. వాటన్నింటినీ తుడిచిపెట్టండి. వాటన్నింటి వెనక మన పెద్దలు చెప్పినటువంటి ప్రతి దాని వెనక ఒక సైన్స్ దాగి ఉంది. అందులో మొదటిదిగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశాన్ని, భూమి ఒక పెద్ద అయస్కాంతం. ఆ అయస్కాంత ధర్మానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తే, అంటే దక్షిణం వైపున తలను పెట్టి నిద్రించడం కానీ, మనం దక్షిణాభిముఖులమై భోజనం చేస్తూ ఉండడం మూలంగా కానీ, ఈ రకంగా చేస్తూ ఉంటే మనలో నెగిటివ్ థాట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఒక ధర్మానికి, ఆ భూమాత యొక్క ధర్మానికి విరుద్ధంగా మనం ప్రవర్తించకూడదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను ఏ వైపు తల ఉంచి నిద్రించాలి అనేటువంటి అంశంలో తెలియజేశాను. ఆ వీడియోని ఒకసారి మీరు చూస్తే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక రెండవది, మనం కూర్చునేటటువంటి స్థానాన్ని బట్టి మన శరీరంలోకి ఆక్సిజన్ వెళ్ళేటటువంటి పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది. అది మెదడును చేరేటటువంటి శక్తి అనేది దానికి లభిస్తూ ఉంది. రక్త ప్రసరణ వ్యవస్థ కానీ,
మనకు ఆక్సిజన్ అనేది మెదడుకు అందడానికి ఎక్కువ అవకాశాలు మనం కూర్చునే స్థానాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ పెద్దలు చెప్పిన అంశాలను ఆచరిస్తే మనకు చాలా మంచిది. ఇక మూడవది, మన శరీరంలో మన మెదడు అనేది ఎంతో అద్భుతమైనటువంటిది. దానిలో కుడి మెదడు, ఎడమ మెదడు అని, కుడి మెదడు ఊహాత్మక శక్తికి మరియు ఎడమ మెదడు ఖచ్చితత్వానికి, అందులో అనేక రకమైనటువంటి తంతులు ఉంటారు. మనం ఒక స్థానంలో కూర్చున్నప్పుడు అవి ఆ తంతుల యొక్క ప్రభావాన్ని చూపి మనం తూర్పు వైపు అభిముఖంగా కూర్చొని భోజనాన్ని చేస్తూ ఉన్నప్పుడు మనకు ఆ తంతువులు అనేవి పనిచేసి మనకు జ్ఞానతంతువులు ఎక్కువగా పనిచేసి మనకు జ్ఞానాన్ని అందిస్తాయి. అదేవిధంగా పడమర వైపు పనిచేసేటప్పుడు మన ఆరోగ్య శక్తిని పెంచేటటువంటి తంతువులు ఆరోగ్య శక్తిని పెంచుతాయి. అదేవిధంగా ఉత్తర వైపు అభిముఖంగా కూర్చొని మనం భోజనం చేసేటప్పుడు మన ఆర్థిక ఉన్నతికి ఏ రకంగా సహాయం చేయాలి అన్నటువంటి ఒక తంతువులు అనేవి మన మెదడులో ఉండి ఆ తంతువులు అధికంగా పనిచేసి నీకు శుభాన్ని చేకూరుస్తాయి. అదే నీవు దక్షిణాభిముఖ వైపు కూర్చొని భోజనాన్ని చేస్తే మాత్రం నీలో నెగిటివ్ థాట్స్ అనేవి బాగా పెరిగి నీ మెదడు తంతువులన్నీ నెగిటివ్ వైపుగా ప్రయాణాన్ని సాగిస్తూ నిన్ను అధోపతలానికి తొక్కివేస్తాయి. ఈ వాస్తవాన్ని గమనించండి. మన పెద్దలు ప్రతి దానిని ఊరికే చెప్పలేదు. ప్రతి దాని వెనుక సైన్స్ దాగి ఉంది. ఆ నగ్న సత్యం నీకు అర్థం కావడానికే వాళ్ళు ఈ రకంగా చెప్పారు. మీరు ఒకసారి ప్రయోగం చేసి చూడండి. మీరు ఇంతకు ముందు వరకు ఏ స్థానంలో కూర్చొని తిన్నారు, మీ ఇంట్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అనేది మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది స్పష్టంగా. వాస్తవాన్ని గుర్తించండి. మీరు నేను చెప్పిన విధంగా భోజన సమయాన్ని పాటిస్తూ వీటిని ఖచ్చితంగా మీరు ఆచరిస్తే మీకు సర్వము శుభమే జరుగుతుంది. ఎందుకంటే ఆ మహానుభావులు తెలిపినటువంటి ఏ అంశము తప్పు కాదు. ఇది నీవు ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఇది సర్వ మానవాళికి వర్తించేటటువంటి నియమం. కాబట్టి తూర్పు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ, పడమర వైపు కానీ మాత్రమే మీరు కూర్చొని మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి, మీ చదువును బట్టి, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ స్థానాలలో కూర్చొని మీరు భోజనం చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా శుభం జరుగుతుంది. చిన్న చిన్న అంశాలే, ఒక్కొక్క రాయి కలిస్తేనే ఇల్లు అవుతుంది. చిన్న చిన్న పనులు మనం చేసుకుంటేనే మన జీవితాన్ని మనం బాగుపరుచుకుంటాం, మన ఆరోగ్యాన్ని మనం బాగుపరుచుకుంటాం, మనల్ని మనం బాగు చేసుకున్న వాళ్ళం అవుతాం. మన భవిష్యత్ తరాలకు ఇవి అందించడం మూలంగా మనం ఎంతో ఉన్నత స్థితిలోకి వస్తాం. మన భారతావని అనేది ఎంతో ఉన్నత స్థితిలో ఉండిపోతుంది. ఇవన్నిటిని మీరు కొట్టి పారేయకండి. ఇవన్నీ మీ జీవితంలో ఆచరించండి. వీటి మూలంగా శుభాన్ని మీరు పొందండి. సర్వమానవాల యొక్క శుభమే మన శుభంగా భావించినటువంటి మన పెద్దలు ఏ మాత్రం నీ నుంచి నయా పైసా ఆశించకుండా వారు కేవలం గ్రంథ రూపంలో పట్టించి ముద్రించి మనకు అందజేసి మనం వాటిని ఆచరించండి అని తెలియజేశారు. వాటిని ఆచరిద్దాం. నాటికి నేటికి ధర్మం ఎల్లప్పటికీ ఒకటే. కాబట్టి ఆ ధర్మాచరణ మాత్రమే మనం చేయవలసినటువంటి పద్ధతి. ఆ ధర్మాన్ని రక్షించడం మూలంగా మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం, మన భవిష్యత్ తరాలను రక్షించిన వాళ్ళం అవుతాం. ధర్మో రక్షతి రక్షత. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.